మంచి వీడియోని అయితే షేర్ చేయడానికి మన నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి సౌత్ ఆమలూరు అనే ఒక గ్రామానికైతే నేనైతే విచ్చేసాను. మీకు ఇక్కడ ఉన్నటువంటి ఒక వింతని మీకు చూపించాలనే ఉద్దేశంతో నేనైతే రావడం అయితే ఈ సాయంకాల సమయంలో రావడం అయితే జరిగింది. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి ఆ వింత ఏందనేది మీకు నేను చూపిస్తాను. ఒకసారి ఇలా పైకి చూడండి. మనం టెంకాయ చెట్టు అనేటివి ఎన్నో చూసుకుంటాము, కానీ ఈ టెంకాయ చెట్టుకి చూడండి 1 2 3 4 5 అనే రకాలుగా 5 చెట్లుగా దీంట్లో ఒక చెట్టులోనే 5గా కనిపిస్తున్నాయి మనకి. ఇది నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఎంతమంది ఎన్ని రకాలుగా టెంకాయ చెట్లు చూశారనేది నాకు కామెంట్లో చెప్పండి. నేనైతే నా లైఫ్లో నా జీవితంలో అయితే నేను ఫస్ట్ టైం నేను చూస్తున్నాను ఇలాంటి టెంకాయ చెట్టుని. ఈ టెంకాయ చెట్టు 5 తలలుగా కనిపిస్తుంది మనకి. ఇది ఒక వింతగా నాకు అనిపించింది కాబట్టి ఆ వింతని ఈ వీడియో రూపం ద్వారా మీకు షేర్ చేయాలని చెప్పేసి నేను ఈ వీడియోని రెడీ చేశాను. ఇది మనకి నెల్లూరు జిల్లాలోని సౌత్ ఆములు అనే గ్రామంలో ఒక పక్క మనకి గుంటలు ఉన్నాయి, చేపల గుంటలు అవి ఉన్నాయి. ఆ దగ్గర ఈ చెట్లలో ఉన్నాయి, ఆ కొట్ల దగ్గర. ఓకే ఫ్రెండ్స్, మీరు ఏమైనా రావాలనుకుంటే నెల్లూరు నుంచి ఒక 14 కిలోమీటర్లు సౌత్ ఆములు అనే గ్రామం ఉంది. అక్కడికి వచ్చి ఈ 5 తలలు ఉన్నటువంటి టెంకాయ చెట్టుని మీరు చూసి ఈ వింతని ఇందులో ఉన్నటువంటి అనుభవాన్ని మీరు షేర్ చేసుకుంటారని ఈ వీడియో నేను చెప్తున్నాను. ఓకే, మనకి ఇది నరుకూరు రూట్ ఉంటుంది. నెల్లూరు నుంచి నరుకూరు రూట్లో వస్తే మనకి ఫస్ట్ మనకి అల్లీపురం, నరుకూరు తర్వాత నరుకూరు సెంటర్ దాటిన తర్వాత నెక్స్ట్ మనకి సౌత్ ఆములు అనే ఊరు వస్తుంది. ఈ ఊర్లోనే ఇది ఉంది. అందులో వచ్చి దీన్ని చూసి తరించాల్సిందిగా ఈ వీడియో ద్వారా నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ, అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. ఇప్పుడు మనకి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఈ పొలానికి సంబంధించిన ఆ వ్యక్తితో మనం అయితే మాట్లాడదాము. దీని గురించి, అంటే ఇది ఎప్పటి నుంచో, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది, అది ఎలా వచ్చింది, ఏంటి అనే దాన్ని అతని మాటల్లో మనం తెలుసుకుందాం. మనం మీ పేరు చెప్పండి. సుధాకర్. అంటే ఎన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నారు ఇక్కడ? 20 సంవత్సరాలు. ఒక 20 సంవత్సరాల నుంచి ఈయన పని చేస్తున్నాడు. అంటే ఇవి ఎలా అంటే మొలకలు వేసాము, అవి మామూలుగా వచ్చినాయి, పైకి పోయే కొంది. అంటే ఫస్ట్ రావడం మొలకలు కానీ మామూలు టెంకాయ చెట్లాగే వచ్చింది. మామూలు టెంకాయ చెట్లాగా వచ్చి ఇంకా పెరిగే కొద్దీ పైకి పోయినాక ఆ నుంచి 2 ఈ 2గా పోయి ఇప్పుడు 5 అయిపోయినాయి పైకి పోయేటప్పటికి. అంటే ఇప్పుడు మామూలుగా ఆ టెంకాయ చెట్టుని కొట్టి వచ్చింది ఇక్కడ, అంటే ఈ విధంగా వస్తుంది కదా, ఏంది ఈ విధంగా వస్తుందని అట్లా ఏమైనా అనిపించింది? ఏమీ కొట్టేదానికి లేదు, ఏమి వాళ్ళ ఇబ్బంది లేదు. అంటే ఇప్పుడు మామూలుగా ఎంతగా కనిపిస్తుంది కదా ఇక్కడ, మామూలుగా వచ్చి చూసేవాళ్ళు ఎంత మామూలుగా వస్తున్నారంటే ఏం పెద్ద రాదు, ఇప్పుడు అన్నీ వచ్చిన చూసిపోతాం. అయితే ఒకటి మనకి దీనికి సంబంధించి ఏమన్నా పూజలు చేయడం అలాంటివి ఏమైనా జరిగి ఉన్నాయా? పూజలు అంటే మనకి వింతగా కనిపిస్తుంది కదా ఈ టెంకాయ చెట్టు, కొంచెం 5 తలలుగా పోవడం, 2 తలలుగా ఉండడం అలాంటివి కనిపించినప్పుడు మామూలుగా మన ప్రజలంతా ఏంటంటే ఏదైనా ఒక వింత కనిపించింది అనుకోండి, వచ్చి మామూలుగా చెట్టుకి ఏదైనా టెంకాయ కొట్టుకోవడం అలాంటివి జరుగుతుంది. మనం మామూలుగా చూసిందే కదా, అలాంటిది ఏమైనా జరిగింది ఇప్పటి వరకన్నా? అలాంటివి ఇప్పుడు ఏం జరగలేదు. అంటే ఫ్యూచర్లో ఏమైనా జరగబోవచ్చేమో, అంతేనా? ఇదండి ఇక్కడ ఉన్నటువంటి ఈ వాతావరణంలో మనం ఆయన స్థానికంగా అతనితో మనం మాట్లాడాము. దీనికి సంబంధించి అయితే ఇది. ఓకే, థ్యాంక్ యూ. మొలకలు వేసింది